18 సార్లు జరిగిన ఎన్నికల్లో ఏం సాధించాం, ఇప్పుడు ఏం చేయబోతున్నాం, మన అభ్యర్థి ఎవరు? మోడీ ఇచ్చినటువంటి హామీ ఏదైతున్నదో రైతాంగం పండించిన పంటలకు ఎంఎస్పీ చట్టం తీసుకొస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా ఇప్పటిదాకా అమలు చేయకుండా బుట్టదాఖలు చేసినటువంటి స్థితి మన దేశంలో కొనసాగుతుంది. అందుకోసం మతం పేరుతోటి, ఇవాళ కులం పేరుతోటి, మందిరాల పేరుతోటి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఫాసిస్ట్ విధానాలు తీసుకొస్తున్నటువంటి మోడీని గెలిపిద్దామా, లేక ప్రజాపక్షాన నిలబడినటువంటి ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి సిపిఐఎం న్యూ డెమోక్రసీ అభ్యర్థి కామ్రేడ్ మురళీకృష్ణకు ఓటేద్దామా ఒక్కసారి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమే ప్రజల పక్షాన ఈ ప్రాంతంలో లక్షలాది ఎకరాల గోదావరి పర్యావరణ ప్రాంతంలో లక్షలాది ఎకరాల పొడవు కట్టి పంచినటువంటి సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ ఘనమైనటువంటి ఫారెస్ట్ భూములు అనేది ఆ భూములకు ఇచ్చేసి, అంటే ముందుగానే ప్లాన్ ప్రకారంగా భూములన్నింటినీ గుంజుకొని అప్పుడు నేను పట్టాలు చెప్పాడు. ఒకప్పుడే 2 సార్లు ఎన్నికలు చేసినప్పుడు మైబాదులో, ఇల్లెందులో కుర్చీ వేసుకు మీటింగ్లు మాట్లాడేటప్పుడు నేను వచ్చేసి మీ పిల్లల్లోకి వచ్చేసి కుర్చీ వేసుకొని కూర్చొని మీ అందరికి పట్టాలు వచ్చే వరకు ఇక్కడే ఉండి నేను వెళ్తానని చెప్పేసి పెద్ద అబద్ధం ఆడాడు. కానీ అది ఏ విషయంలో ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 సంవత్సరాలు కలిపి ఈ పార్లమెంటు మైబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి నన్ను ఎంపీగా అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. ఈ ప్రజా సమస్య మీద పనిచేయాలని. ఇవాళ గెలిస్తే ఒక లెక్క, గెలకపోతే ఇంకో లెక్క. గెలిస్తే ఇవాళ ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ చట్టాలని ఖచ్చితంగా 100% అమలు జరపాలని ఇలా పార్లమెంట్లో పోరాడతాం. మీ ప్రజల తరఫున అక్కడ గురి చెప్తాం, ప్రజల తరఫున అక్కడ నిలబడతాం, ప్రజల తరఫున అక్కడ మాట్లాడతాం. అలా కాకుండా ఓడిపోతే ప్రజలు వేసినటువంటి ఓటు శాతాన్ని బలంగా తీసుకొని ఇలా ఈ ప్రభుత్వాలతోటి పాలకులతోటి ప్రజల ద్వారా మేము ఫైట్ చేస్తాం, చట్టబద్ధమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తాం. ప్రభుత్వాన్ని మెడలోంచి ప్రజల సమస్యలు పరిష్కరించే వైపు మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. అందుకే కామ్రేడ్స్ ఇవాళ ఇక్కడ నన్ను నిలబెట్టారు. నాకు నా ఎన్నికల గుర్తు కుండ గుర్తుకు ఓటేసేసి ఈ ఉద్యమాలకు మీరు అందరూ చేయూతనివ్వండి, బలాన్ని ఇవ్వండి, మద్దతు ఇవ్వండి, ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాడు.